మొరయుచు నరకపు వాకిలి మోసిరి హరిని దాసులు. మొరయుచు నరకపు వాకిలి మోసిరి హరిని దాసులు. తెరచిరి వైకుంఠపురము దెరువున వాకిళ్ళు. నురిపిరి పాపములన్నీయు నుగ్గుగనిటును తూర్పెత్తిరి. బెరవము బెరవము కర్మపు విధులిక మాకేలా. నరహరిని దయమీదట నా చేతలు కొన్న. శరణాగతియును జీవుని స్వతంత్రము రెండా. బాపిరి నా యజ్ఞానము పరమాత్ముడని దాసులు. బాపిరి నా యజ్ఞానము పరమాత్ముడని దాసులు. చూపిరి నిన్ను నా మదిలో సులభముగా నాకు. రేపిరి నీపై భక్తిని రేయిని పగలును నాలో. ఓపము ఓపము తపములు ఊరకనిక నేలా. నరహరిని దయమీదట నా చేతలు కొన్న. శరణాగతియును జీవుని స్వతంత్రము రెండా. దిద్దిరి నీ ధర్మమునకు దేవా శ్రీ వెంకటేశ్వరా. దిద్దిరి నీ ధర్మమునకు దేవా శ్రీ వెంకటేశ్వరా. అద్దిరి నీ దాసులు నీ ఆనందములోనా. దిద్దిరి నీ ధర్మమునకు దేవా శ్రీ వెంకటేశ్వరా. అద్దిరి నీ దాసులు నీ ఆనందములోనా. ఇద్దరినీ నా పొందులు ఏర్పరచుటవలె గూర్చిరి. ఒద్దిక ఒద్దిక నాకిక ఉద్యోగములేలా. నరహరిని దయమీదట నా చేతలు కొన్న. శరణాగతియును జీవుని స్వతంత్రము రెండా. నరహరిని దయమీదట నా చేతలు కొన్న. శరణాగతియును జీవుని స్వతంత్రము రెండా. కాశీ పంచకము శంకరాచార్య విరచితము. కాశీ పంచకము, పంచ అంటే 5 శ్లోకాలతో ఉన్నటువంటి గ్రంథం. యస్యామిదం కల్పితం ఇంద్రజాలం చరాచరం భాతి మనోవిలాసం. సచ్చిసుఖైకా పరమాత్మరూప సాకాశికాహం నిజబోధరూప. 2 అంశములు. ఒకటి మనో సంబంధమై ఉన్నటువంటి యొక్క ఇంద్రజాలం, మహేంద్రజాలం, మాయాజాలం. రెండవది స్వస్వరూపమై ఉన్నటువంటి మన యొక్క వాస్తవిక స్వరూపమై ఉన్నటువంటి సత్య సుఖైక పరమాత్మ రూప. ఇది మన యొక్క వాస్తవిక స్వరూపం. సత్తు చిత్తు స్వప్రకాశము ఆనందాత్మికమై ఉన్నటువంటి ఏ యొక్క ఆ పరమాత్మ ఉన్నదో ఆ పరమాత్మయే అహం, మన యొక్క స్వరూపము. అలాంటి ఆ స్వరూపము కలిగి ఉన్నప్పటికీ కూడా అందరూ కూడా ఈ మాయా నాటకములో, ఇంద్రజాలములో, మహేంద్ర జాలములో అందరూ కొట్టుమిట్టాడుతూ ఉన్నటువంటి విధానములు, ఇటు వ్యవహారము కానీ అటు పరమార్థము కానీ, అనగా ప్రవృత్తి మార్గము నివృత్తి మార్గము 2 కూడా చూసినట్లయితే ఈ మనసు అనేటువంటి యొక్క మాయాజాలమే ఆవహించి ఉన్నది, ఇంద్రజాలమే ఆవహించి ఉన్నది. నిన్న కూడా మరి మా మల్లికార్జున గారు ఇంద్రజాలం అంటే ఏమిటండి, లోకంలో సాధారణంగా ఈ పదాలు వాడుతూ ఉంటారు. వీడు ఇంద్రజాలం చేస్తున్నాడు రా, మహేంద్రజాలగాడు వీడు, అంతా మాయలు చేస్తూ ఉన్నాడు అని ఒక నానుడి లోకంలో వచ్చేసింది. ఇంద్రజాలము, మహేంద్రజాలం ముఖ్యంగా మీరు చూస్తూ ఉంటారు. చాలామంది ఈ గారడి చేసే విధానాలు, గారడి అంటారు, ఇంకేదో కొన్ని పదాలు ఉన్నాయి ఇంగ్లీష్ పదాలు. వాటికి మనం టీవీలో కూడా
వాట్సాప్లో యూట్యూబ్లో వస్తూ ఉంటాయి. ఎంతో వాళ్ళు శాకచక్యంగా ఉన్న విధానాలు అనేకమైనటువంటి టెక్నిక్లు అనగా మాయా సంబంధమై ఉన్నటువంటి యొక్క విధానాలు మనం చూస్తూ ఉంటాం. ఇదంతా కూడా మాయాజాలము, మహేంద్రజాలము అనేటువంటి మాట. ఇంద్రుడు చాలా వరకు ఇలాంటివే చేసే విధానం మన పురాణాలలో కూడా వస్తూ ఉంటాయి. ఒకప్పుడు వసుదేవాదులు ఇంద్రయాగం చేయటానికి పూనుకున్నారు. ఇంద్రయాగం చేసే విధానములు యజ్ఞం చేయాలి కాబట్టి ఆ విధముగా యజ్ఞానికి అన్ని సంభారాలు తెప్పించి దాని విషయంగా వాళ్ళు పూనుకోగా కృష్ణుడు వారించాడు. ఆయన్ని మనం పూజ చేసే అంత అవసరం మనకెందుకు? మనం ఈనాడు చక్కగా గోవులతో ఆనందం గడుపుతూ ఉన్నాం. గోవులు మనం మనకి రక్షణగా ఉన్నాయి అన్ని విధాల. ఆ గోవులకు మచ్చిక ఇచ్చే విధానముగా పర్వతాదులన్నీ కూడా ఉన్న ప్రకృతి ఉన్నది. ముఖ్యంగా ఈ పర్వతం మీద ఉన్నటువంటి ఆ మచ్చికను గడ్డిని భుజించి కదా అన్నీ కూడా గోవులు పాలిస్తూ ఉంటే మనందరం కూడా హాయిగా సుఖంగా ఉన్నాము. ఎదురుగా ఉన్నటువంటి యొక్క దీన్ని పూజించగా ఎక్కడో ఉన్నటువంటి ఆయన గురించి మనకెందుకు అని చెప్పేసి అని కృష్ణుడు చెప్పడంతో కృష్ణుడు మాటని అందరూ కూడా గౌరవంగా తీసుకొని ఇక ఆ పర్వతానికే పూజ చేసే విధానముగా అందరూ కూడా మరి ఆ యొక్క అయితే ఇంద్రుడి యొక్క యాగం కోసంగా పట్టుకొచ్చారో వస్తువులు అవన్నీ కూడా పర్వతరాజాన్ని పూజ చేసే విధానంలో వినియోగింపజేశారు. చక్కగా వాళ్ళు ఆటలాడారు, పాటలు పాడారు, ఎంతో ఆనందపడ్డారు. ఇవన్నీ జరిగిపోయాయి. ఈ వార్త ఇంద్రుని చేరింది. నన్ను పూజ చేయకుండా వీళ్ళు ఈ యొక్క పిల్లగాడు మాటిని నన్ను వదిలిపెట్టేసేసి పర్వతానికి పూజ చేస్తారా అని చెప్పేసి అని మరి కోపాదృక్తుడై మేఘాలను ఆజ్ఞాపించాడు. మేఘనాథుడు కాబట్టి అన్ని మేఘాలు ఆయన యొక్క ఆజ్ఞ కనుసలలో సైగలలో ఉంటాయి. ఆయన ఆజ్ఞాపించాడు. మరి దాంట్లో మహాభయంకరంగా భీకరంగా ఉండేటువంటి యొక్క మేఘాలు, రకరకాలై ఉన్నటువంటి యొక్క మేఘాలు ఉంటాయి. మనం గమనించినట్లయితే కొన్ని మేఘాలు చల్లగా మెల్లగా సాగిపోతూ చిన్న చిన్న తుంపర్లతో కురిసి అందరినీ కూడా ఆనందింపజేసే విధానంగా అట్లా నడుస్తూ ఉంటే కొన్ని మేఘాలు అయితే జింజు మారతం లాగా బాగా విజృంభించి ఒకే కొండపోతగా పోసే విధానాలుగా కొన్ని మేఘాలు అట్లా వస్తూ ఉంటాయి. కొన్ని మేఘాలు అయితే ఉరుములు మెరుపులతో భయపెట్టి పిడుగులు కురిపించి అందరినీ కూడా భయభ్రాంతులను చేసే విధానముగా కొన్ని మేఘాలు వస్తూ ఉంటాయి. నానా రకాలై ఉన్న మేఘాలన్నీ ఆయన అధీనంలో ఉంటాయి. కాబట్టి కనుక వీళ్ళు ఈ విధముగా నన్ను పూజ చేయకుండా వాళ్ళు ఆ పిల్లగాడు మాటిని పర్వతాన్ని పూజ చేసిపోయారు. కాబట్టి మీ ప్రతాపాన్ని చూపండి అని చెప్పనే విధానంగా ఆజ్ఞాపించినప్పుడు ఆ మేఘములన్నీ కూడా వచ్చి మహాభీకరముగా గర్జిస్తూ మెరుస్తూ పిడుగులు కురిపిస్తూ రాళ్ల వాన కురిపించాయట. ఇవన్నీ కూడా మనం వింటూ ఉంటాం. అక్కడక్కడ ఆ యొక్క వడగళ్ళ వాన అని చెప్పని మనం వింటూ ఉంటాం. వడగళ్ళ వాన అంటే మంచు గడ్డలు పడే విధానంగా ఉండేటువంటి మేఘాలు. అదొక రకమైన మేఘాలు. అవి కూడా ఉన్నాయి ఆయన దగ్గర, రకరకాలు ఉన్నాయి మేఘాలన్నీ కూడా. అట్లాగా మరి ఈ రాళ్ల వాన కురిపించే విధానముగా ఆజ్ఞాపించటంతో ఇక అవన్నీ కూడా ఉరుముతూ గర్జిస్తూ బాగా పెద్ద పెద్ద దారాలతో వర్షాలు కురిపిస్తూ రాళ్ళవాన కురిపిస్తూ ఉంటే ఇక ఉన్నటువంటి యొక్క గొల్లలందరూ కూడా ఎంతో బాధపడ్డారు, రోదన చేశారు. కృష్ణ, మేము ఈ పూట చనిపోయే పరిస్థితిగా ఉన్నది, రక్షించాలని చెప్పనేటువంటి మాటగా అన్నప్పుడు ఆయన గారు గోవర్ధన పర్వతాన్ని ఎత్తటము, చిటుకుని రేలి మీద నిలబెట్టడం, దాని కింద దాదాపుగా ఒక 10 రోజుల పాటు, వారం రోజుల పాటు అట్లా సప్తాహం చేసుకోవడం అయింది అక్కడ. అదంతా చూసిన తర్వాత ఇంద్రుడు వచ్చి కాళ్ళ మీద పడి తప్పు మన్నించమని క్షమాపణ కోరుకునే విధానముగా వచ్చే అంశములు మన భాగవతంలో వచ్చే కథాంశం 10వ స్కందంలో. అదే ప్రకారంగా సగర చక్రవర్తి యజ్ఞం చేస్తూ ఉంటే అది 100వ అశ్వమేధ యాగం. అది కనుక పూర్తి అయ్యిందా అంటే తన పదవికి రాజీనామా చేయాల్సి వస్తుంది. అందువల్ల ఆ యజ్ఞాన్ని భగ్నం చేయాలి అనేటువంటి యొక్క భావనతో యజ్ఞ అశ్వాన్ని దొంగిలించి తీసుకుపోయి అది కపిల భగవానుని యొక్క పాతాళలోకంలో కపిల భగవానుని ఆశ్రమంలో కట్టేసి వెళ్ళిపోయాడు. దానికోసం సగరపుత్రులందరూ కూడా అన్వేషణ చేసి చివరికి పాతాళలోకాన్ని తూపుకుంటూ పోయినట్లుగా మన కథాంశం వస్తుంది.
ఆ విధంగా పాతాళ లోకాన్ని బాగా తవ్వి లోనకు పోయారని చెప్పేసి అని అక్కడ అక్కడ మరి కపిల భగవానుల వారు ధ్యానం చేసుకుంటూ ఉంటే ఆయన బాధించగా ఆయన కన్ను తెరిచాడు. ఆ కంటి మంటకు అందులో కూడా భస్మం అయిపోయిన విధానము అని చెప్పని ఆ తర్వాత ఈ ప్రకారంగా మరి యజ్ఞం ఆగిపోవటం జరుగుతుంది, మనకి తెలుస్తుంది. ఈ ప్రకారంగా చేసిన విధానము అని చెప్పేసి అని అట్లా విశ్వామిత్రులు తపస్సు చేస్తూ ఉంటే ఆయన తపస్సును భగ్నం చేయాలి, దాన్ని లేకుండా చేయాలని చెప్పి ఉద్దేశంతో ఆయన్ని మోహములో ముంచి ఆ తపస్సు అంతా పాడు చేసే ఉద్దేశంతో మేనక అనే అమ్మగారిని పంపగా ఆమె గారు వచ్చి నాట్యం చేయగానే ఈయన గారికి మనస్సు అంత కదిలిపోయి దాంతో ఇరువురు కూడా ఏకం కాగా అక్కడి నుంచి దాని ఫలితంగా ఆ యొక్క శకుంతల అనేటువంటి అమ్మాయి పుట్టడం, ఇలాంటి కథలన్నీ కూడా దాంట్లో మన పురాణాలలో వస్తూ ఉంటాయి. ఇంద్రుడు మహేంద్ర జాలం ఏదో రకంగా ఆయన గారు పదవి కాపాడుకోవడానికి చేసేటువంటి యొక్క మాయలు మనం చూస్తూ ఉంటాం. ఈనాడు చాలామంది కూడా ఈ పదవుల్లో ఉన్నటువంటి వారు ఆ పదవిని కాపాడుకోవడానికి ఎన్నో మాయలు చేస్తూ ఉంటారు, మనం చూస్తూ ఉన్నటువంటి విధానమే. కాబట్టి ఆయనేమో ఆ లోకానికి అధినాయకుడు, వీళ్ళేమో ఈ లోకాలకు అధినాయకులు, ఈ జిల్లాలకి నాయకులు, ఈ రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు ఈ నాయకులు. కాబట్టి వీళ్ళు చేసే మాయలు ఎలాగుంటాయి, ఆయన చేసే మాయలు ఆయనకుంటాయి. ఏం చేసినప్పుడు కూడా ఎవరు ఏ మాయలు చేసినా కానీ ఇది మహేంద్ర జాలము, మాయాజాలం అనేటువంటిది లోకంలో ఒక నానుడిగా వచ్చేసి ఉన్నటువంటి విధానము. సరే, ఏది ఏమైనా ప్రతి ఒక్క వ్యక్తి యొక్క మనస్సు చేసేటువంటి యొక్క వ్యవహారం అంతా కూడా ఒక మాయాజాలం నడిచిపోతూ ఉన్నటువంటి విధానము. మనసు చేసేటువంటి యొక్క వ్యవహారానికి మరి ఇటు నివృత్తి మార్గముగా ఉన్నటువంటి విధానంలో కూడా వాళ్ళు పొరబడి కొన్ని భ్రాంతులకు లోనై ఈ ధ్యానం అనేటువంటి విషయంలో ఇదే ధ్యానమేమో, ఇట్లా ఉంటే ధ్యానమేమో, ఇదే అనుభవమేమో, ఇదే ఆత్మ సాక్షాత్కారమేమో అనే విధానకాలుగా అక్కడ కూడా మరి నివృత్తి మార్గంలో పయనించేటువంటి వాళ్ళు కూడా మోసపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. అనగా ధ్యానం చేసేవాళ్ళు ఓంకారం వినబడింది, మా జ్యోతి కనబడింది అని ఎట్లాగా కొంతమంది, మేమైతే బ్రహ్మలోకం చూసాం, విష్ణులోకం చూసాం, శివలోకం చూసాం, ఆ లోకం చూసాం, ఈ లోకం చూసాం అనే విధానం అంతా కూడా దాంట్లో ఉండిపోయి వాళ్ళు ఆ ధ్యాన విధానాన్ని ఇంతేనేమో అనేటువంటి భావనగా కూడా ఉండిపోవడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ప్రకారముగా ఈ యొక్క మనసు అనేది తన యొక్క ఇంద్రజాల మహేంద్రజాలముగా ఇటు ధ్యానమునందు ఏవేవో కొన్ని అనుభవాలు కలగజేసి వాళ్ళని అట్లా అపమార్గంలో తీసుకోబోతా ఉన్నది. ఇవన్నీ కూడా స్వప్న సదృశ్యం, స్వప్నంలోనే కనబడతా ఉన్నాయి మనకి. ఆ స్వప్నంలో అన్నీ గోచరిస్తూ ఉన్నాయి కనుక స్వప్న వ్యవహారంలో గోచరించేటువంటి విధానాలే మన జాగ్రత్త వ్యవహారంలో కూడా ధ్యాన విధానములు ఆ విధంగా అనేకంగా గోచరింపజేస్తుంది. కాబట్టి ఆ మనసు అనేది ఉన్నంత వరకే ఈ వ్యవహారం అంతా కూడా, మనసు లేకపోతే ఏ వ్యవహారము లేదు. ఏమి మనసు సుషుప్తి అందన సిమరజ్ఞుననేమియుతోపకుండు నమ్మనమటు మేలు కొన్నను సమస్త జగంబులు గల్గి దోచు అని రాముడు అంటాడు. మనసు సుషుప్తి అందన సిమరజ్ఞుననేమియుతోపకుండు, మనస్సు సుషుప్తులు అణిగిపోయిందా అంటే ఆడేమున్నాయి లోకాలు, ఆ సుషుప్తిలో ఏమున్నాయి, ఏం కనపడటం లేదు, ఎవరు లేరు అక్కడ, బంధువులు లేరు, స్నేహితులు లేరు, చుట్టాలు లేరు, ఎలాంటి యొక్క గ్రామాలు లేవు, ఏ నగరాలు లేవు, ఎవరి యొక్క బూసు లేదు, మొత్తం లయమైపోయాయి కదా సుషుప్తి అవస్థలో. మళ్ళీ అది స్వప్నావస్థకు వచ్చిందా మళ్ళా లోకాలు ఆరంభమవుతాయి, మళ్ళీ జాగ్రత్త అవస్థకు వచ్చిందా మన బాహ్య లోకాలతో సంబంధం పడుతుంది. కనుక స్వప్నం అనేటువంటి దాంట్లో సొంత లోకాలు తన యొక్క సంకల్పానుగుణ్యముగా సొంత లోకాలను నిర్మాణం చేసుకుంటూ ఉంటుంది. కాబట్టి ఆ ప్రకారం స్వప్నంలో ఇంద్రలోకం పోవచ్చు, దేవేంద్ర ఇంకా వైకుంఠానికి పోవచ్చు, కైలాసం పోవచ్చు. ఎవరెవరికి ఏ భక్తి ఉంటుందో ఆ భక్తి అనుగుణ్యముగా వాళ్ళకి ఆ లోకాలు స్వప్నావస్థలో చూపిస్తూ ఉంటుంది. మాకు శివుడు దర్శనం ఇచ్చాడు, రాముడు దర్శనం ఇచ్చాడు అనే విధానంగా మనం స్వప్నంలో చూసినటువంటి వృత్తాంతాలని మనం చెబుతూ ఉంటాము. కనుక అది మనో సంబంధమై ఉన్నటువంటి మనోవిలాసం, మనసు యొక్క సంబంధమై ఉన్న విధానం. ఏవన్నీ కనపడేటువంటివిగా ఉంటే సుషుప్తులో కనబడాలి కదా, సుషుప్తులో ఏం కనపడటం లేదు, గాఢ నిద్రలో ఏం గోచరించడం లేదు. కారణం ఏంటి, అక్కడ మనసు అనే వస్తువు లేదు. మరి అక్కడేమి లేదా అంటే నీవున్నావు కాబట్టి
సుషుప్తి అవస్థను పొందాను, చాలా హాయిగా ఉన్నది, ఆనందంగా ఉన్నది, నాకు ఏ స్వప్నము లేదు అనేటువంటి విషయం మనం లేచిన తర్వాత చెబుతాం. ఆ అనుభవాన్ని చెబుతున్నావు అంటే ఆడ నువ్వు ఉన్నావని చెప్పి అర్థమే కదా. నేను నిద్రపోయాను, నాకు ఏ స్వప్నము లేదు, ఏ స్వప్నము లేకుండా ఉన్నటువంటి అనుభవాన్ని నువ్వు పొందావా లేదా? పొందావు. మరి ఎట్లా ఉందా స్వప్నం లేకపోతే? చాలా హాయిగా ఉందండి, ఆనందంగా ఉందండి, ప్రశాంతంగా ఉందండి అని చెప్పన్న అనుభవం చెబుతూ ఉన్నావు. ఆ యొక్క అనుభవమే సుషుప్తి సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశము. అక్కడేమీ లేదు. ఆ సుషుప్తిలో ఏముందయ్యా అంటే ప్రశాంతిగా ఉన్నాను, ఆనందంగా ఉన్నాను, సుఖంగా ఉన్నాను అంటాడే తప్ప ఎవడు కూడా మరొక మాట చెప్పడు. నేను సుషుప్తి అవస్థను పొందాను, చాలా బాధపడ్డాను, దుఃఖాలు పొందాను, వేదనలు పొందాను, చాలా భయానికి గురయ్యాను అనేటువంటిది ఏమన్నా సుషుప్తి పొందినవాడు మాట్లాడతాడు అట్లాగా? ఎవ్వరూ మాట్లాడరు. కాబట్టి ఆ సుషుప్తి అనే దాంట్లో మనసు అనేది లేదు. మనసు లేకపోవటం, మనసు పనిచేయకపోవటం, మనసు అని లేకపోవడం కాదు, మనసు అనేది పనిచేయట్లేదు. అట్లా మరి ఆ మనస్సులో ఉన్నటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య గుణాలు కూడా సమస్యపోయి ఉన్నాయి, వృత్తిరహితముగా ఉన్నాయి. అట్లా వృత్తిరహితముగా ఉన్నాయి కాబట్టి అక్కడ నువ్వు నీ యొక్క ఆనందాన్ని నువ్వు పొందగలిగావు, సుఖంగా ఉండగలిగావు, శాంతిగా ఉండగలిగావు. అట్టి అనుభవం నీకు యోగ సమాధిలో రావాలి. ఏ సుషుప్తి అవస్థ యందు సత్య సుఖైక పరమాత్మ రూప, ఆ సత్తు చిత్తు సుఖ, ఆ సుఖాన్ని, ఆనందాన్ని, ప్రశాంతతను పొందావో అలాంటి విధానమే నీకు యోగ సమాధిలో రాగలిగితే అది దానికి పరిపూర్తి. ఆ యొక్క స్థితిని పొందేదాకా సాధన చేయాలి తప్ప ఈ మనో సంబంధమై ఉన్నటువంటి యొక్క వ్యవహారాలకు లోనై అందరూ కూడా నానా రకాలుగా ఊగులాడుతూ ఉన్నారు, వాటి యొక్క మాయలలో మునుగుతూ ఉన్నారు, ఆ నాటకాలలో మునుగుతూ ఉన్నారు. మనో సంబంధ వ్యవహారాలనే అది ధ్యానముగా భావించుకుని పోయేటువంటి కనబడతా ఉన్నది. ఈ ప్రకారముగా యస్యామిదం కల్పితం ఇంద్రజాలం చరాచరం భాతి మనోవిలాసం. కనుక మనో సంబంధమై ఉన్నటువంటి యొక్క విలాసము, దాని యొక్క వ్యవహారము అనేటువంటి దాని మీద నిన్న మనం ఏం చెప్పుకున్నామంటే మనస్సులో 5 రకాలైనటువంటి యొక్క వృత్తులు ఉన్నాయి అన్నటువంటి విషయం మహాత్ములు మనకు బోధించిన అంశము. సాధారణంగా అందరూ కూడా 5 వృత్తులను వాడుకుంటూ ఉన్నారు, వ్యవహరిస్తూ ఉన్నారు. కానీ 5 వృత్తులు ఇవి అనేటువంటి విషయం మాత్రం ఎవరికీ తెలియదు. వాళ్ళు వాటిని చక్కగా గుర్తించి వేరు చేసి దీనికి ఇది, దీనికి ఇది, దీనికి ఇది అనే విధానముగా వాళ్ళు డివైడ్ చేసి ఇది ప్రత్యక్ష ప్రమాణము, ప్రమాణము, ఇది విపర్యయము, ఇది వికల్పము, ఇది నిద్ర, ఇది స్మృతి, పంచవృత్తయ, మనసులో ఉన్నటువంటి 5 రకాల వృత్తులు అన్నటువంటి యొక్క అంశాన్ని మనకు వాళ్ళు వేరు చేసి దానికి మనం స్పష్టంగా అర్థమయ్యేట్లుగా చెప్పుకొచ్చారు. మనం వాటి విషయం నిన్న మనం చెప్పుకున్నటువంటి విషయంలో ఆ మనసులో ఉన్నటువంటి యొక్క 3 వృత్తులు ప్రధానంగా చెప్పుకున్నాము. ఆ 3 వృత్తులు ఏమిటని చెప్పానంటే, ఒకటి ప్రమాణము అని చెప్పుకున్నాం. ప్రమాణము అంటే ఆ యొక్క ఇంద్రియములతో సంబంధం పడి ఈ లోక వ్యవహారం చేయటాన్ని అది ప్రత్యక్ష ప్రమాణము అని చెప్పని అంటారు. ఈ ప్రమాణము అనేటువంటి మాట కాడ కొంచెం మళ్ళీ పక్కకు పోయాము అని చెప్పనంటే ప్రమాణము, ప్రత్యక్ష ప్రమాణము, అనుమాన ప్రమాణము, శబ్ద ప్రమాణము, అర్ధాపత్తి ప్రమాణము, అనుపలబ్ధి ప్రమాణం, ఉపపత్తి ప్రమాణం అని చెప్పి ఈ ప్రమాణాల సంబంధ అంశం ఈ విధంగా ఉంటుంది. అది మనం ఎప్పుడైనా ఒకసారి మనం చూసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ప్రకారముగా ప్రమాణము అని చెప్పి అన్నప్పుడు మరి ఈ యొక్క మనస్సు నేత్రాది ఇంద్రియముల ద్వారా బయటికి పోయి బయట ఉన్నటువంటి శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలని ఎప్పుడు కూడా దానికి అదే పని. ఉదయం లేచాము అంటే పడుకోబోయేదాకా మనం చేసే పని ఏమిటని చెప్పానంటే ఈ పంచేంద్రియాలతో సంబంధం పడతాం. కాసేపు నేత్రేంద్రియంతో, కాసేపు శ్రోత్రేంద్రియంతో, కాసేపు త్వగేంద్రియంతో. ఈ ప్రకారం మన వ్యవహారం. ఈ విషయాన్ని ఉద్దేశించి రమణ భగవానుల వారు ఒక మాట వాడాడు. అయా మీరు ఇంద్రియ దాసులా ఈశ్వర దాసులా అని అడిగాడు రమణ భగవానుల వారు. మీరు అందరూ కూడా ఇంద్రియ సేవకులా ఈశ్వర సేవకులా అని చెప్పిన మరొక ప్రశ్న కూడా వేశాడు. ఇంద్రియ సేవకులా ఈశ్వర సేవకులా అని రమణ భగవానుల వారి యొక్క ప్రశ్న. జవాబు ఏం చెబుతాం మనం?
ఈ విధంగా చూస్తే పరమాత్మ కూడా భగవద్గీతలో చెప్పిన మాట, అందరూ కూడా ఇంద్రియాలనే ఉపసేవిస్తున్నారయ్యా అని పరమాత్మ కూడా చెప్పాడు. శ్రోత్రం చక్షుస్పర్శనం చ రసనం ఘ్రాణమేవ చ అధిష్టాయ మనశ్చాయం విషయాన్ ఉపసేవతే విషయాలను మాత్రం ఉపసేవతే సేవిస్తూ ఉన్నాం, ఆరాధిస్తూ ఉన్నాం, అర్చిస్తూ ఉన్నాం, పూజ చేస్తూ ఉన్నాం. వాటితోనే మన యొక్క జీవనం అంతా గడిచేటువంటి పరిస్థితి. అందువల్లే రమణ భగవానుడు చెప్పారు, మీరందరూ కూడా ఇంద్రియ సేవకుల ఈశ్వర సేవకుల అని ప్రశ్న వేశాడు. ఏమి ఈశ్వర సేవ చేస్తూ ఉన్నావా, ఈశ్వర ధ్యానం చేస్తూ ఉన్నావా, సోహం భావ ధ్యానం చేస్తున్నావా అని చెప్పి ప్రశ్న వేస్తే ఏమంటాం? ఎక్కడండి తీరిక అని చెప్పనంట. క్షణం కాలేదు మాకు, అంత పూర్తిగా మొత్తం ఇంద్రియ సేవలో మునిగిపోయామే తప్ప కాసేపు కూడా శ్వాసపై నిఘా పెట్టి ధ్యానం చేసే విధానం కానీ, భగవంతుని యొక్క విగ్రహం పెట్టుకుని పూజ చేసే విధానం కానీ, జపమాల చేత్తో బట్టి కాసేపు పూజ చేసే విధానం కానీ ఏ కోశాన మనకి తీరికే లేదు అని చెప్పని అంటాం. ఎందువల్ల అంటే ఉన్న సమయం అంతా ఇంద్రియాలే లాగేసుకున్నాయన్నమాట. ఉదయం లేవగానే మానవులు చేసే పని ఏమిటి? త్వగేంద్రియ సేవ. త్వగేంద్రియ సేవ అంటే దేహానికి చక్కగా స్నానం చేయించి పౌడర్ పోసి బొట్లు పెట్టి కాస్త మంచిగా దువ్వి దానికి కాస్త మంచి బట్టలు అలంకరింపజేసి మెడలో నగలు, చేతికి ఉంగరాలు, వాచ్యులు, గీచులు మొత్తం కూడా ఆ దేహానికి చేసేటువంటి యొక్క అలంకార పూజ అన్నారు. కాబట్టి దేహ పూజ పూర్తయింది. ఆ తర్వాత అల్పాహారం అన్నమాట. అల్పాహారంతో జఘేంద్రియ దేవతను ఆరాధించాల్సి ఉంటుంది. ఆ జఘ్వేంద్రియ దేవత ఆ మహాదేవత అన్నమాట ఆమె గారు. ఆ జఘ్వేంద్రియ సేవ చేయటానికి చక్కగా అమ్మగారు కూడా వంటశాలలో అన్ని విధాయకాలకు ఏర్పాటు చేస్తుంది. ఎందుకంటే ఒకే ఐటెం వారం పెట్టండి, తింటాడేమో చూడండి, ఆయన కోపడతాడు. ఈయన మొహం ఏంటి, వారం నుంచి ఉప్మానే పెడుతున్నావు, నువ్వు ఇంకేం చేయవా నువ్వు అని అంటాడు. అందువల్ల మరి అమ్మగారు కూడా జాగ్రత్త పడి మరి మొత్తం కూడా లిస్ట్ రాసుకుంటారు. ఆదివారం పూట దోశలు, సోమవారం పూట పూరీలు, మంగళవారం పూట ఇంకా ఇడ్లీ, ఈ ప్రకారంగా వారం రోజులు వారంగా మొత్తం రాసి పెట్టుకుంటారు. కాబట్టి ఆ ప్రకారంగా జిహ్వ దేవత కూడా చక్కగా అవన్నీ కూడా సేవిస్తుంది, సంతోషపడుతుంది. మరి ఆ జిహ్వేంద్రియ పూజ పూర్తయిన తర్వాత నెక్స్ట్ ఏమిటి మనకి? నెక్స్ట్ ఏది? ఇంద్రియ పూజ, నేత్రేంద్రియ పూజ. టీవీ ఆన్ చేస్తామన్నమాట. ఆ టీవీ కూడా రెడీ అవుతుందన్నమాట. ఆ పుణ్యాత్మలు కూడా టీవీలో కనీసం దాదాపుగా 150 ఛానల్స్ దాకా ఉంటాయి ప్రతి ఇంట్లో కూడా. 150 ఛానల్స్ అనమాట. అటు తిప్పాలే తప్ప ఓపిక ఉండి ఎన్ని రకాలైనటువంటి అన్నీ వస్తాయి. కన్నడ వస్తాయి, తమిళం వస్తాయి, తెలుగు వస్తాయి, హిందీ వస్తాయి, ఇంగ్లీష్ వస్తాయి. ఈ నానా రకాలుగా ఉన్నాయన్నీ ఆ పుణ్యాత్ములు ఏర్పాటు చేయటం కారణముగా ఇక టిఫిన్ పడింది కాబట్టి అది అరగాల కాబట్టి సోఫాలో కూర్చుంటాడు. ఇక తిప్పుతూ ఉంటాడు. ఇక సమయం గడిచిపోతుంది. మధ్యాహ్నం 12:30-1 గంట అవుతుందన్నమాట. ఈ లోపల అమ్మగారు కూడా ఆ పతిదేవుణ్ణి ఆరాధించుకోవాలి కాబట్టి రకరకాల అన్నీ కూడా ఆమెగారు చేసి పెట్టే విధానం. ఆ పొయ్యి కాడేమో అమ్మగారు, టీవీ కాడేమో అయ్యగారు. ఇది పరిస్థితి. ఇక ఆయన అమ్మగారు కూడా ఇక అక్కడి నుంచి తాలింపులు, 3 తాలింపులు, వడియాలు, అప్పడాలు, రసాలు, గిసాలు, ఇంకా గీర్లు అన్నీ కూడా రెడీ చేసి ఏర్పాటు చేస్తే అప్పుడు ఈ అధినాయకుడు వచ్చి చక్కగా జఘ్వేంద్రియ అమ్మవారికి సేవ ఆరంభం చేస్తాడు. షోడశోపచార పూజం సమర్పయామి, నైవేద్యం నివేదయామి, గారెలు నివేదయామి, వడలు నివేదయామి, అప్పడాలు నివేదయామి, వడియాలు నివేదయామి, రసాలు నివేదయామి, తాలింపులు నివేదయామి, పులిహోర నివేదయామి, దద్దసం నివేదయామి. ఈ ప్రకారంగా అష్టోత్తర పూజ సమర్పయామి. ఇక జిహ్వ దేవత సంతోషపడేటువంటి పరిస్థితి అన్నమాట. ఆ సేవలో మునిగిపోయాం. ఇక దాంతో భుక్తాయాసం పెరుగుతుంది, పట్టుబ్బుకు వస్తుంది, కాస్త కునుకు తీయాలేక దానికోసంగా సాపేసి పడుకోమంటే అది ఊరుకోదు. దేహం ఏమిరా బడవ సాపేసావు నువ్వు, పొరిపోయి అంటుంది, దిండేయమంటుంది. ఈ ప్రకారంగా అన్ని సేవలు చేయించుకుంటుంది మన చేత. ఆ ప్రకారంగా ఆ యొక్క త్వగేంద్రియానికి సేవ అయిపోయింది. కునుకు తీసాడు, లేచాడు. ఇక ఆ తర్వాత శ్రోత్రేంద్రియం ఉంటుంది. ఏమిరా పొద్దున లేచిన కాడి నుంచి నువ్వు జఘ్వేంద్రియ సేవ, నేత్రేంద్రియ సేవ తప్ప నా సేవలు లేవా అని చెప్పి అడిగితే ఆ శ్రోత్రేంద్రియము
ఎమ్మటే స్నేహితులు ఫోన్ చేస్తాడు, 10 మంది కూర్చుంటారు రచ్చబండ మీద. ఇక లోకాభిరామాయణం ఏమిటి, అమెరికా పరిస్థితి ఏమిటి, రష్యా పరిస్థితి ఏమిటి, ఈ మధ్య యుద్ధాలంట బాగా చనిపోతున్నారంట, మన ఇండియా పరిస్థితి ఏమిటి, మన ఆంధ్ర పరిస్థితి ఏమిటి, ఇట్లాగా ఒక 2 గంటల సేపు మొత్తానికి ఆ శ్రోత్రేంద్రియానికి లోకాభిరామాయణం అంతా వినిపిస్తారు. దాంతో దాని పూజ కాస్త పూర్తయిపోతుంది. ఇక రాత్రి అయ్యిందా అంటే మరలా ఆ యొక్క అల్పహారాలతో మహాపలహారాలతో జిహ్వేంద్రియ పూజ చేసి ఈ త్వగేంద్రియానికి కూడా చక్కగా ఏర్పాట్లు చేస్తాం, పడుకుంటాం, పొద్దున్న లెగుస్తాం. పొద్దున్న లెగిసామంటే మళ్ళీ ఏమిటి చెప్పండి ఎక్కడి నుంచి? చెరువెనులైన వారికి జచ్చర పుట్టునే పరులు చెప్పిన నైన నియేచ్చనైన కానలకు ఏగిన నైన హరిప్రబోధముల్ చెరువెనులైన వారికి అని భాగవతం అంటున్నమాట. చెరువిత శరవణం చేసిందే చేయటం. మొన్న ఏం చేసావురా? పొద్దున్న లేచా, దందావనం చేశా, టీ తాగా, టిఫిన్ తిన్నా, మధ్యాహ్నం భోజనం చేసుకున్నా, భుక్తాయాసంతో పడుకున్నా, రాత్రి మళ్ళీ భోజనం చేశా, పడుకున్నా అంటాడు. సరే మొన్న మాట నిన్నేం చేశావు? నిన్న ఉదయం లేచాను, దందావనం చేశాను, ఆ టీ తాగాను, టిఫిన్ చేశాను, మధ్యాహ్నం భోజనం చేశాను, భుక్తాయాసం పడుకుని లేచాను, నైట్కి భోజనం చేశాను. మొన్న చేశాను, నిన్న చేశాను. ఈ పూట ఏం చేసి ప్రత్యేకంగా చెప్పాలి దీని గురించి ఏమన్నా? రోజు అంతే, పుట్టినప్పటి నుంచి చేస్తున్న పని ఇంతే. కనుక ఈ ప్రకారంగా మన జీవితాలన్నీ కూడా ఇంద్రియ సేవకే అంకితం అయిపోయాయి తప్ప కాసేపు ఏమన్నా భగవత్ సేవ చేద్దామా, సోహంభావ ధ్యానం చేద్దామా, హంస యొక్క ఆశ్రయంలో ఉందామా, భగవంతుని సేవిద్దామా అని చెప్పనంటే ఈ పూట కాదులేండి, రేపు చూద్దాం అని చెప్పని అంటాడు. కొంతమంది అయితే ఈ జన్మకు కాదులేండి, రాబోయే జన్మకి ఏమైనా చూస్తా అని చెప్పి వాడి పెద్ద లాంగ్ వాయిదా అన్నమాట. కొంతమంది ఈ పూట కాదు రేపు అంటారు. కొంతమంది అయితే ఈ జన్మకు లేదులేండి, ఇది నాకు అదృష్టము, మళ్ళా జన్మ అని చెప్పి అంటున్నారు కాబట్టి అప్పుడు చెప్పండి, అప్పుడు నేను చేసుకుంటా, ఇది మళ్ళా జన్మ వస్తే అప్పుడు చేసుకుంటా అని చెప్పేసి ఈ ప్రకారముగా ఉన్నటువంటి యొక్క విధానాన్ని ప్రత్యక్ష ప్రమాణము విపర్యయము వికల్పము అన్నారు కదా. 5 వృత్తులు. 5 వృత్తులలో దాదాపుగా మన యొక్క జీవితం 35%, 90% ఇంద్రియాలకే సరిపోయినటువంటి పరిస్థితి. మాకు ఇంద్రియాలే మింగేస్తూ ఉన్నాయి, ఏ అవకాశాలు లేవు అన్నమాట. కనుక ఇంద్రియముల ద్వారా విషయ సంయోగమును పొందినప్పుడు ఆ విషయముల ద్వారా కలిగేటువంటి యొక్క అనుభవాలు, సంబంధమై ఉన్నటువంటి యొక్క ముద్రలు, సంస్కారములు ఆ మనస్సు లోపల చేరి ఉంటాయి కాబట్టి ఇక ఆ సంస్కారములతో మళ్ళా మనం సంబంధం పడతాం. కనుక ఇంద్రియాలతో సంబంధం అయిపోయింది కదా, ఇక లోన ఉన్నటువంటి యొక్క సంస్కారాలతో సంబంధం పెడతాం. ఈ సంస్కారములతో సంబంధం పడి ఆ సంస్కారముల నుంచి మళ్ళీ మనం కొత్త లోకాలను నిర్మాణం చేసుకుంటాం. ఎప్పుడు మనకి ఈ లోకమేనా అనే భావనగా ఉండి మళ్ళీ కొత్త లోకాలు, దాన్ని మనోలోకములు అంటారు. మనోజనితమై ఉన్నటువంటి లోకాలు, స్వప్న లోకాలు అన్నారు. మనోజనితమై ఉన్నటువంటి యొక్క లోకాలు, ఊహా సంబంధమై ఉన్న లోకాలు, వాటినే పగటి కళలు అనేది కూడా పేరు పెట్టారు. రాత్రి పొందేటువంటి కళలు, రాత్రి వచ్చే నిద్రలో వచ్చే కళలు అవన్నీ కూడా పగటి కళలు అని చెప్పనంటే ఇక వాడు తీరుబాటుగా కూర్చొని ఇక ఊహాలోకాల్లో మునుగుతాడు. ఆ ఊహాలోకాల్లోనే అట్లాగే నడిచిపోతూ ఉంటుందన్నమాట. అది ఇట్లా చాలా వరకు మనం చూసినట్లయితే స్మృతి వృత్తి అనే అంశం మీద నిన్న కూడా మాట్లాడుకున్నాము మొన్న. అందువల్ల ఈ స్మృతి వృత్తి అన్నమాట. ఈ స్మృతి అని చెప్పనంటే ఇంద్రియముల ద్వారా ఏ యొక్క సంస్కారం ఏర్పడిందో ముద్రలు, ఆ ముద్రలు ఆ సంస్కారం అనుసరించి మనం చేసేటువంటి ఈ పగటి కళలు, రాత్రి కళలు 2 రకాలు అన్నమాట. పగటి పూట తీరుబాటుగా కూర్చొని ఏవేవో అల్లికలు చేసుకుంటూ ఉంటాం, ఊహించుకుంటూ ఉంటాం, ఆ ఊహలలో మునుగుతూ ఉంటాం, సంతోషపడుతూ ఉంటాం, ఆనందపడుతూ ఉంటాం, ఉప్పొంగిపోతూ ఉంటాం, కొంతమంది నవ్వుకుంటూ ఉంటారు, కొంతమంది ఏడుస్తూ ఉంటారు, కొంతమంది బాధపడుతూ ఉంటారు, కొంతమంది దిగులు పడతారు, కొంతమంది భయపడే పరిస్థితి. ఇవన్నీ పగటి కళలే. ఈ పగటి కళలలో ఏవేవో అనూహ్యమై ఉన్న విధానముగా వచ్చి పడేటువంటి యొక్క ఆలోచన విధానము నుంచి ఏర్పడేటువంటి వాటి ద్వారా ఆ యొక్క పగటి కళల్లో మునిగిపోయి ఉన్నటువంటి వారు
ఏ ఏ సన్నివేశాలు మనసులో గోచరిస్తూ ఉంటాయో ఆ సన్నివేశాల అనుసరించి వాళ్ళలో కలిగేటువంటి ఉద్వేగం కావచ్చు, బాధ కావచ్చు, దుఃఖం కావచ్చు, సంతోషం కావచ్చు, నవ్వు కావచ్చు, ఇట్లాగా మరి నానా విధాయకాలుగా ఉన్నటువంటి యొక్క వాటిల్లో మునిగిపోయే విధానము అదంతా మనో సంబంధం అయి ఉన్నటువంటి ఇంద్రజాలము, మహేంద్రజాలము దాంట్లో ఉంటూ ఉన్నాం. నిద్రపోతే అక్కడ మళ్ళా అదే వ్యవహారం మరి తోసేటువంటి విధానము అవన్నీ వాస్తవములు అనేటువంటి యొక్క భావనగా అక్కడ మనకి ఏర్పడేటువంటి ఇదే మన పగటిపూట పగటి కలలుగా కంటూ ఉన్నాము కూర్చొని ఆ వచ్చేటువంటియే మనకు రాత్రి నిద్రా సమయంలో ఆడ కూడా వస్తాయి. అయితే పగటి పూట కనేటువంటి పగటి కళలలో మనం అంతగా మరి ఆ యొక్క వాస్తవం అనేటువంటి భావనకు పోం. కానీ నిద్రలో తోసేటువంటి యొక్క ఆ కళల యొక్క విషయంలో వాస్తవం అనే భావానికి వెళ్ళిపోతాం. ఎందువల్లంటే నిద్ర అనేటువంటి యొక్క అజ్ఞాన ఆవరణం కాబట్టి అజ్ఞానావరణం ఏర్పడటం కారణముగా ఆ అజ్ఞానావరణంలో ఏర్పడేటువంటి నిద్రావరణం అన్నారు కదా, ఆ నిద్రావరణంలో ఏర్పడ్డటువంటి యొక్క ఆ కళలు మనోసంబంధ వ్యవహారము వాస్తవం అనేటువంటి భావన అక్కడ ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి నిద్రలో ఉన్నటువంటి వారు చాలా భయాలకు గురవుతారు, చాలా అటు సత్యత్వ భావనగా భ్రమపడే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఈ ప్రకారముగా మరి ఆ లోన ఉన్నటువంటి యొక్క సంస్కారములు స్మృతి అనేటువంటి యొక్క విధానములో అది పగటి సంబంధమై ఉన్న పగటి కలలుగా, రాత్రి రాత్రి స్వప్నాలుగా రెండు వైపులా ఇదే పనిచేసే విధానము. మళ్ళా అదే ఆ స్మృతి వృత్తే మరి మనకు ధ్యానములో కూడా అది కొనసాగేటువంటి పరిస్థితి ఏర్పడింది. చాలామంది ధ్యానం చేసే విధానంలో కూడా ఈ వృత్తినే అవలంబిస్తూ ఉన్నారు. మన మహాత్ములు చెప్పేటువంటి ఆ శ్వాసను గమనించడము, లేక మంత్రాన్ని జపించడము ఏదైతే చెప్పారో దాని యందు ఉండటం చాలా తక్కువగా ఉంటుంది. ఎక్కువ సమయం మనం ఈ స్మృతి వృత్తి అందే మునిగిపోతున్నటువంటి విధానము. మనం ఈ విషయాన్ని చెప్పుకుంటే ఏమనుకున్నామంటే ఈ ధ్యానం యొక్క విషయంలో ఏర్పడేటువంటి యొక్క ఈ స్మృతి వృత్తి అది మనకి వికల్పము అనేటువంటిది కూడా అక్కడ ప్రత్యక్షమై ఉన్నటువంటి అంశము. వికల్పము అనే మాటకి ఏం చెప్పుకున్నామంటే ఆ శబ్ద జ్ఞానానుపాతి వస్తుశూన్యం వికల్ప అని చెప్పుకున్నాం. కాబట్టి శబ్ద జ్ఞాన అనుపాతి శబ్దాన్ని అనుసరించి ఆ మనస్సు మరి పోయేటువంటి పోకడ వస్తుశూన్య, అక్కడ వస్తువులు ఉన్నాయా అంటే వస్తువులు లేవు అని చెప్పనంటే ఇది మనం ఇతిహాసముల యొక్క విషయంగా చెప్పుకున్నాము. ఇతిహాసములు పురాణములను అధ్యయనం చేసినప్పుడు తత్సంబంధమై ఉన్నటువంటి యొక్క దేవతా సంబంధ లోకాలన్నీ కూడా మన మనసు లోపల ప్రింట్ అయ్యాయి. కాబట్టి అవి ధ్యానములో ఉన్నప్పుడు ఆయా లోకాలుగా పోయినట్లుగా ఆ యొక్క భ్రమలన్నీ కూడా ఏర్పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఏది ఏమైనా మొత్తం కూడా మనసు చుట్టూనే జరుగుతున్నటువంటి వ్యవహారము. ఆ మనసు కాస్త లయమయ్యిందా అంటే అసలు ఏమీ లేవు. అది యోగ సమాధిలో ఉన్నప్పుడు ఏమీ లేవు, సుషుప్తి అవస్థలో ఉన్నప్పుడు ఏమీ లేవు. కాబట్టి ఏంటంటే ఎందువల్లంటే మనస్సు అనేది సుషుప్తిలో పనిచేయట్లేదు కాబట్టి ఏమీ ఉండే అవకాశం లేదు. యోగ సమాధిలో మనస్సు పనిచేయట్లేదు కాబట్టి ఏమీ ఉండే అవకాశం లేదు. ఇవేమీ కూడా లేకుండగా ఉన్నప్పుడు నీవున్నావు, ఆ నీవు ఉన్నావు అనేటువంటి విధానమే సత్యసుఖైక పరమాత్మ రూప. అదే పరమాత్మ రూపము. అక్కడ దాకా మనం పోవాలని చెప్పనట్లయితే మరి ఇక్కడే మనకి తాత్సారం జరిగిపోతా ఉన్నది. ఈ యొక్క వ్యవహారాలలోనే మనం మునిగిపోయి ఈ యొక్క ఇంద్రజాల మహేంద్రజాలముగా ఉన్నటువంటి యొక్క మాయా సంబంధ మనోవిలాసాలలోనే మనం కాలమంతా గడిపేసుకుంటున్నామే తప్ప మరి దాటి మరి సత్యసుఖైక పరమాత్మ రూప యోగ సమాధి అంశానికి మనం పోవటానికి మరి ఎంతమంది పోతున్నటువంటి విధానము. చాలామంది ఈ యొక్క మాయా సంబంధము మనో సంబంధమై ఉన్నటువంటి వ్యవహారాల కాడే తారట్లాడుతూ ఉన్నారు. అక్కడే చిక్కుకుని ఆటలయ్యింది మనసును పెట్టి అక్కడే సత్యత్వ భావనగా ఉండిపోతూ ఉన్నారు. ఇవన్నీ కూడా మనో సంబంధమై ఉన్నటువంటి వ్యవహారములు అనేటువంటి విధానములో మరి ప్రమాణ విపర్యయ వికల్ప నిద్ర స్మృతి అనేటువంటి విధానము 5 కూడా మనసులో చేరి ఉన్నటువంటి వృత్తులు. కాబట్టి మనం ఇక్కడ ప్రత్యక్షము అనగా ప్రమాణము అనే అంశాన్ని
తీసుకున్నాం. అది మేనుగా ఉండే అంశం. అది ప్రమాణం అనేటువంటిది ప్రత్యక్ష ప్రమాణముగా ఉన్నటువంటి మనం జాగ్రత్త అవస్థలో పంచేంద్రియాలతో సంబంధం పడి ఈ బయట ఉన్నటువంటి శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ అనేటువంటి వాటిని బాగా ఎప్పుడూ కూడా మనం వాటి యందు బాగా విలీనమైపోయాం, బాగా వాటిలతో చేరిపోయాం, వాటిలో అతుక్కుపోయాం బాగా విషయాలతో. కాబట్టి అవన్నీ కూడా ప్రగాఢముగా మనసు లోపల నాటుకుపోవటం కారణముగా అవి ఆ మనసులో పడ్డటువంటి ముద్రలు, అవే సంస్కారములు, అవే మనకి జన్మహేతువులు కూడా. ఈ చెప్పుకున్నటువంటి యొక్క ఈ సంస్కారములు ఇటు పగటి కళలకు అటు రాత్రి కళలకు రెండింటికి కూడా మూలము కాగా, మూడవది ధ్యానములో ఉన్నప్పుడు కూడా చాలా వరకు మన లక్ష్యంలో ఉండలేక మనము ఆలోచన ప్రవాహంలో పడిపోతున్న అంశము అని చెప్పని ఈ స్మృతి వృత్తి చెప్పుకున్న విధానము నుంచి ఆ మనసులో పడ్డటువంటి యొక్క ఆ సంస్కారములనే అవి మనం పుణ్య సంస్కారములు, పాప సంస్కారములు అనేటువంటిదిగా చెప్తాం. మరి ఇవి రాబోయే దేహాలకు మళ్ళా పెట్టుబడి, రాబోయే దేహాలకు పెట్టుబడిగా ఉన్నటువంటి విధానము ఈ సంస్కారములు అనేటువంటి విధానం అన్నమాట. ఇవే అందువల్ల దీన్ని ఏమన్నారంటే చిత్రగుప్త అని పేరు పెట్టారు. చిత్ర అంటే బొమ్మ, గుప్తం అంటే దాయటము. మన మనసు లోపల చాలా నిక్షిప్తము చేయబడి అనేక జన్మల యొక్క సంబంధమై ఉన్నటువంటి యొక్క వాసనలన్నీ కూడా గుప్తముగా దాయబడ్డాయి. చిత్ర గుప్త. చిత్ర అంటే బొమ్మలు, నువ్వు చూసినవి కానీ, విన్నవి కానీ, కన్నవి కానీ, తిన్నవి కానీ, ఇతరులతో మాట్లాడినవి కానీ, ఇవన్నీ కూడా మరి ఆ మనసు లోపల సూక్ష్మదేహం లోపల ముద్రై ఉన్నటువంటి విధానము. మరి ఈ యొక్క ముద్రై ఉన్నటువంటి యొక్క అవి మనకు ఈ జన్మలో ఏవైతే అనుభవానికి వచ్చాయో అవి మాత్రమే మనకు మళ్ళా జ్ఞాపకానికి రావటం లాంటి విధానం ఉంటుంది. అంతే తప్ప గత జన్మలలో ఏవైతే వ్యవహరించామో వాటి సంబంధమై ఉన్నటువంటి యొక్క ముద్రలు మాత్రం మనకి మళ్ళా మన యొక్క జాగ్రత్త వ్యవహారంలో అవి మాత్రం రావు. కాబట్టి అందుచేత గత జన్మ సంబంధమై ఉన్నటువంటి యొక్క ముద్రలు మరుగు చేయబడతాయి. ఈ జన్మలో ఉన్నటువంటి యొక్క ముద్రలు మాత్రమే మనకు మళ్ళా వ్యక్తమవుతూ ఉంటాయి. దాన్నే పరమాత్మ గీతలో కూడా మత్తః స్మృతి జ్ఞానం అపోహనం అనే మాట పరమాత్మ వాడాడు. సర్వస్య చాహం హృది సన్నివిష్టః మత్తః స్మృతి జ్ఞానం అపోహనం చ. సర్వస్య చాహం హృది సన్నివిష్టః, అందరి హృదయాలలో నేను ఉన్నాను అన్నాడు. ఆ ఉన్నటువంటి యొక్క భగవంతుడు ఏం చేస్తున్నాడు అని చెప్పనంటే మత్తః స్మృతి జ్ఞానం అపోహనం, నేను స్మృతిని ఇస్తూ ఉన్నాను, అపోహనం మరుపును కలగజేస్తూ ఉన్నాను అన్నాడు. కనుక ఈ జన్మలో ఏవైతే మనకు అనుభవం కలుగుతూ ఉన్నాయో ఈ జన్మలో కలిగే అనుభవాలు మాత్రమే స్మృతి తిరిగి మరలా మనకి జ్ఞాపకం వచ్చే విధానంగా ఉంటుంది. గత జన్మలో ఏవైతే మనం మరి ఏ యొక్క వ్యవహారములు చేశామో వాటి సంబంధమై ఉన్నటువంటి యొక్క ముద్రలు మాత్రం మనకి అపోహనం, తెలియకుండా ఉండే విధానముగా చేస్తాడు. కాబట్టి గత జన్మలలో ఏవైతే మనకి వ్యవహార విధానం కలిగి వ్యవహరించామో వాటి సంబంధమై ఉన్నటువంటి యొక్క ముద్రలన్నీ కూడా సూక్ష్మదేహములో ఉన్నాయి. ఆ ఉన్నటువంటి యొక్క భాగాన్ని ఏమన్నారు అని చెప్పనంటే దాన్ని సంచిత కర్మ అని పేరు పెట్టారు. సంచితం, బాగుగా చితం పొంది ఉన్నటువంటి. ఎందుకంటే మనకు ఈ స్థూల దేహములు మాత్రమే పోతున్నాయి తప్ప సూక్ష్మదేహం మాత్రం పోదు. లోన ఉన్నటువంటి యొక్క ఏ జీవుడైతే ఉన్నాడో అట్టి ఆ జీవుడు తన జీవత్వం ఉన్నంత వరకు, మోక్షం పొందే పర్యంతం వరకు వాడు ఆ సూక్ష్మదేహాన్ని వాడుకోవలసి ఉంటుందే తప్ప మరలా కొత్త సూక్ష్మదేహం అనేటువంటిది పరమాత్మ ఇచ్చే పని పెట్టుకోడు. గుర్తుపెట్టుకోండి, రాసి పెట్టుకోండి. స్థూల దేహం మాత్రమే అవి కొత్తవి వస్తూ ఉంటాయి. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహణాతి నరోపరాని తథా శరీరాని విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. పరమాత్మనమాట. ఏ విధముగా పాత వస్త్రమును వదిలి కొత్త వస్త్రం ధరిస్తూ ఉన్నాడు పురుషుడు, అట్లా లోన ఉన్నటువంటి జీవుడు కూడా పాత దేహాన్ని వదిలి కొత్త దేహం ధరిస్తున్నాడు అనేటువంటి మాటగా చెప్పుకొచ్చిన విధానం. కాబట్టి
మనకు ఈ యొక్క పార్థివ సంబంధమై ఉన్నటువంటి దేహములు మాత్రమే పోతాయే తప్ప లోన ఉన్నటువంటి యొక్క సూక్ష్మ దేహం మాత్రం అట్లాగా పోయి, అనగా పాత సూక్ష్మ దేహం పోయి కొత్త సూక్ష్మ దేహం వస్తుంది అన్న మాటలు వాడటానికి అవకాశం లేదు. ఎందుకంటే భగవంతుడు కూడా ఈ స్థూల దేహానికి మాత్రమే కౌమారం యౌవనం జరా అనేటువంటి యొక్క 3 అంశాలు పెట్టాడు. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా. కాబట్టి కౌమారము, బాల్యము, యవ్వనము, జర, ముసల్తనం, ఈ 3 దశలు కలిగి ఉన్న విధానం, 3 అవస్థలు కలిగి ఉన్న విధానం ఏంటంటే ఈ స్థూల దేహానికే. అందువల్ల వృద్ధాప్య పర్యంతం వరకు ఉంటుంది. ఆ దేహం మళ్ళా పోవాలి, మళ్ళీ కొత్త దేహం రావటానికి మనం కూడా సూక్ష్మ దేహంలో కర్మలను చక్కగా పెట్టుకుంటూ ఉన్నాం, పుణ్యములు ఆచరిస్తూ ఉన్నాం, పాపాలు ఆచరిస్తూ ఉన్నాం. ఈ 2 కూడా మన యొక్క సూక్ష్మ దేహంలో వచ్చి పడతా ఉన్నాయి. కాబట్టి పడేటువంటి యొక్క వాట్లను ఆగామి కర్మ అన్నారు. అనేక జన్మలుగా ఉన్న కర్మను సంచిత కర్మ అన్నారు. కనుక ఆగామి కర్మగా వచ్చేటువంటిది మాత్రమే నీవు మన జీవితంలో చూసుకోవచ్చు. నా జీవితంలో ఏం చేశాను, ఏ స్కూల్లో చదువుకున్నాను, ఎక్కడెక్కడ వ్యవహరించాను, ఎక్కడెక్కడ జాబ్ చేశాను, ఏ గ్రామాలు సంచరించాను, ఎక్కడెక్కడ సంపదలన్నీ కూడా కొనుక్కున్నాను, ఇట్లాగా చూసినట్లయితే నీకు ఆగామి కర్మగా ఏదైతే వచ్చిందో అది మాత్రమే నీకు చూసుకునే అవకాశం పరమాత్మ ఇచ్చాడు. అంతే తప్ప గత జన్మలలో వచ్చినటువంటి కర్మంతా కలిసి ఏ యొక్క సంచిత కర్మగా ఉన్నదో అది మాత్రం తిరిగి మరలా చూసుకునే అవకాశం మాత్రం లేదు. అట్లా కనుక అవకాశం పరమాత్మ ఇచ్చాడు అని చెప్పనంటే లోకంలో గందరగోళం వచ్చబడి అవకాశం ఉంటుంది. గత జన్మలో ఒకవేళ ఎక్కడ గొప్ప కుటుంబంలో జన్మించి ఉన్నావు అనుకో, అది తెలిసిందనుకో, నేరుగా ఏం చేస్తావు, ఆ ఇంటికి వెళ్ళిపోతావు. నేను రా, మీ తాతను రా, అప్పుడు ఈ విధంగా కష్టపడి సంపాదించాను, ఈ సంపదలు మొత్తం ఉన్నాయి కనుక నేనే ఈయన సంపాదించాను అని ఈ విధంగా డీటెయిల్ మొత్తం చెప్పాడు అని చెప్పనంటే నమ్మక తప్పదిక వాళ్ళందరూ కూడా. ఇలాంటివన్నీ కూడా పెద్ద గందరగోళం వచ్చే పరిస్థితి. కాబట్టి ఆ గత జన్మల యొక్క సంబంధమై ఉన్నటువంటి యొక్క ప్రోగుగా ఉన్నటువంటి సంచిత కర్మ యొక్క సంబంధమై ఉన్నటువంటి ముద్రలను తిరిగి మరలా జ్ఞాపకం చేసుకునే అవకాశం లేదు. అయితే దాని ద్వారా మనం రాబోయే దేహాలని పొందే అవకాశం మాత్రం ఉందన్నమాట. అందుకే పరమాత్మ అన్నాడు, జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ. జాతస్య పుట్టిన వానికి ధ్రువం నిశ్చయం మృతం సావు, వచ్చినవాడు పోతాడు. మృతస్య చ చనిపోయావు అంటే మళ్ళా లోకంలో పుట్టే విధానం ఉన్నది. అపరిహార్యార్థే తప్యంప శక్యం కానటువంటి యొక్క అంశము అని స్వామి చెప్పినమాట భగవద్గీతలో. ఇవన్నీ కూడా బ్రహ్మవాక్యములు, భగవద్వాక్యములు. బాగా మనస్సులో నిశ్శబ్దం చేసుకోవాలి. మనస్సులో పెట్టుకోవటం వల్ల పుణ్యం పెరుగుతుంది. స్వామివారి యొక్క మాటలు కాబట్టి, పరమాత్మ యొక్క మాటలు కాబట్టి అవి సూక్ష్మ దేహాన్ని పవిత్రం చేస్తాయి, మంచి పుణ్య సంస్కారాన్ని పెంపొందింపజేస్తాయి, రాబోయే జన్మలకు మంచి భవిష్యత్ విధానాన్ని కలగజేస్తాయి. కాబట్టి ఇలాంటి యొక్క వాక్యాలు ఎప్పుడు కూడా మనం వినాలి, మనస్సులో నిశ్శబ్దం చేసుకోవాలి. ఇది జ్ఞాన సంస్కారం. పాప సంస్కారం కంటే పుణ్య సంస్కారం చాలా ఉన్నతము, చాలా ఉత్తమము అన్నాం. పుణ్య సంస్కారము కంటే జ్ఞాన సంస్కారం ఇంకా సర్వోన్నతమై ఉన్నటువంటి విధానము అన్నారు. కాబట్టి ఈ విషయం అందరూ కూడా గమనించుకోవాల్సి ఉంటుంది. అందుచేత చూసినట్లయితే మరి ఆ లోన ఉన్నటువంటి యొక్క ఆ సంచిత కర్మగా చెప్పేటువంటి యొక్క ఆ భాగం ఎట్లా ఉందాయా అని చెప్పనంటే నీకు తిరిగి మరలా జ్ఞాపకంగా మాత్రం తెలియబడదు, కానీ రాబోయే దేహాలకు మాత్రం అదే ఆసరాగా ఉన్నది. కాబట్టి ఈ ప్రకారముగా సంచిత కర్మ, ఆగామి కర్మ 2 అంశాలు చెప్పుకున్నప్పుడు ఆగామి కర్మ అంటే గమ్ అంటే పోవటం, ఆగం అంటే రావటం. ఆగం దాన్ని ఆగామి అన్నారు. ఆగామి అంటే వస్తూ ఉన్నది, గమిష్యతి పోతూ ఉన్నాడు, ఆగమిష్యతి వస్తూ ఉన్నాడు. కాబట్టి ఆగామి కర్మ అన్నారు. కాబట్టి మనం ఈ దేహము ద్వారా చేసేటువంటి కర్మలైతే ఉన్నాయో
ఆ విధముగా వచ్చేటువంటి కర్మను ఆగామి కర్మ అన్నారు. నీకు అది మాత్రమే నీకు వ్యవహారంలో మళ్ళా తిరిగి స్మృతి పదంలోకి వస్తూ ఉంటుంది. కాబట్టి దీన్ని మాత్రమే చూసుకునే అవకాశం ఉందే తప్ప గత జన్మలలో ఉన్నటువంటి కర్మను తిరిగి మరలా చూసుకునే అవకాశం మాత్రం లేదు. అది ఎట్లా ఉంది అని చెప్పనంటే రాబోయే దేహములకు తిరిగి మరలా ఆ యొక్క దేహాలను ప్రసాదించేదిగా ఉన్నటువంటి విధానము అని చెప్పని, అందుచేత లోన ఉన్నటువంటి యొక్క ఇంద్రియాత్మికమై ఉన్నటువంటి ఆ సూక్ష్మ దేహం మాత్రం మరి ఆ జీవుడు మోక్షం పొందే పర్యంతం వరకు ఆ సూక్ష్మ దేహం ఉంటుంది. ఈ దేహములో మాత్రం పార్థివ దేహాలు మాత్రం ఆయువు తీరగానే వెళ్ళిపోయే విధానం ఉంటుంది తప్ప లోన ఉన్న సూక్ష్మ దేహం మాత్రం జీవుడితో ప్రయాణం చేస్తుంది. కాబట్టి ఆ జీవుడు సంపాదించుకునే కర్మంతా కూడా సూక్ష్మ దేహంతో పాటు ప్రయాణం చేస్తుంది కనుక అది రాబోయే దేహాలకు అది పెట్టుబడిగా ఉన్నటువంటి విధానముగా చెప్పుకుంటూ ఉన్నాము. కాబట్టి ఇక్కడ ఆ యొక్క మనసులో పడ్డటువంటి ప్రింట్ అయి ఉన్నటువంటి సంస్కారములు అవి స్మృతి అనే విధానముగా స్మృరు ఆధ్యానే, స్మృతి అనే విధానముగా పగటి కలలకు రాత్రి కలలకు అది హేతువవుతుంది. ధ్యానములో ఉన్నప్పుడు సంకల్పాలు ఆకారాల రూపముగా వస్తూ ఉంటుంది. సోమకాసురుడు పురాణాలలో వచ్చే అంశం అది. సోమకాసురుడు అంధకాసురుడు ఈ ఇరువురు కూడా బ్రహ్మ వద్ద ఉన్నటువంటి వేదాలను తస్కరించి వాళ్ళు సముద్రంలో దాశారు అని చెప్పేసి అని ఆ తర్వాత బ్రహ్మదేవుల వారు మొరబెట్టుకుంటే శ్రీ మహావిష్ణువు మత్స్యావతారంగా పోయి ఆ సోమకాసురుణ్ణి అంధకాసురుణ్ణి సంహరించి తిరిగి మరలా ఆ వేద రాశిని బ్రహ్మకు ఇచ్చినట్లుగా పురాణంలో చెప్పేటువంటి యొక్క అంశం. కాబట్టి ఇక్కడ ఏమిటయ్యా సోమకాసురుడు అంధకాసురుడు అని చెప్పినట్టు సోమకాసురుడు మనస్సు, అంధకాసురుడు ఆలోచన. కనుక సోమకాసురుడు అంధకాసురుడు అనే విధానముగా ఈ విధముగా మనకి ఈ ఆలోచనలు అనేటువంటి లోనున్నటువంటి యొక్క వేద స్వరూపముగు బ్రహ్మమును మరుగుపరిచాయి. అందుచేత ఈ ధ్యానములో ఉన్నప్పుడు ఇట్టి ఆ మనసులో ఉన్నటువంటి యొక్క అంధకాసురుని సంహరించినట్లయితే వారికి వేద స్వరూపమై ఉన్నటువంటి బ్రహ్మము తెలియబడుతుంది, బ్రహ్మం కానవస్తుంది అనేటువంటి అంశం. కాబట్టి ఆ మనసులో పడి ఉన్నటువంటి యొక్క సంస్కారములే మనకు ఈ యొక్క ధ్యానములో కూడా అవే అడ్డొచ్చి కూసుంటూ ఉన్నాయి అన్నమాట పరమాత్మతో అర్జునుడు మొరబెట్టుకున్నాడు. చంచలం హి మనః కృష్ణ ప్రమాది బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోహో ఇవ సుదుష్కరం. బావా కృష్ణ ఆపద్బాంధవా, నువ్వు చెప్పిన మార్గం బాగా ఉన్నది, అద్భుతంగా ఉన్నది, చాలా గొప్పగా బాగున్నది, కానీ నా వల్ల కావటం లేదు. చంచలం హి మనః కృష్ణ, మనస్సు ఉండటం లేదు, పోతా ఉన్నది. వాయోహో ఇవ, ఎట్లా వాయు వేగాన్ని అరికట్టడం ఎవరికి సాధ్యం కాదో అలాంటి విధానముగా మనసు అనేటువంటిది కూడా వాయువులాగా పోతుందయ్యా అన్నాడు. వాయువులాగా పోవటం ఏంటి? వాయువే మనస్సు. చాలామంది తెలియదు దాని విషయం గురించి. మనస్సు అనేదే వాయువు, అది పంచకరణ. మీరు అధ్యయనం చేసి ఉంటే తెలుస్తుంది మీకు. సాంఖ్యం వినాలి. దాని స్థూలదేహ పంచకరణ అన్నారు, రెండవది సూక్ష్మదేహ పంచకరణ అన్నారు. కనుక స్థూలదేహ పంచకరణ అది వినాలి. దాని సాంఖ్య విచారం అని చెప్పని అంటారు. కపిల సాంఖ్యము, సాంఖ్య దర్శనము. కాబట్టి భగవద్గీతలో చాలా పరమాత్మ సాంఖ్య అంశాలను వాడారు. కనుక సాంఖ్య శాస్త్రాన్ని ముందు సాధకులై ఉన్నటువంటి అధ్యయనం చేయాలి. ఎవరు ఆధ్యాత్మిక మార్గం అడుగు పెడతారో వాళ్ళు ముందుగా చేయాల్సింది సాంఖ్య విచారణ. ఆ సాంఖ్య విచారణలో స్థూలదేహ పంచకరణ, సూక్ష్మదేహ పంచకరణ వస్తుంది. కనుక ఆ యొక్క పంచకరణ విధానంగా చూసినప్పుడు ఆకాశం యొక్క పరగభాగము వాయువర్ధాంశమునకు అవకాశం ఇవ్వటం కారణముగా మనస్సు పుట్టెను అని అన్నారు సాంఖ్యములో. కదలని ఆకాశాంశము కదిలెడి పవనమును జేరి గద మనసయ్యన్. కదలని ఆకాశాంశము కదిలెడి పవనమును జేరి గద మనసయ్యన్. ఈ మాట రాసి పెట్టుకోండి. ఏమిటి మనస్సు అని చెప్పనంటే రెండింటి సమ్మేళనం. కదలని ఆకాశాంశము కదిలెడి పవనము, ఈ రెండింటి యొక్క సంయోగమే మనస్సు. కనుక మనస్సు అనబడేటువంటి దాంట్లో ఏమున్నాయి? ఈ యొక్క పదార్థములు అని చెప్పనంటే
ఒకటి వాయువాంశము ఉన్నది, ఒకటి ఆకాశాంశము ఉన్నది. రెండు ఉన్నాయి మనస్సు లోపల. కాబట్టి ఆ మనస్సు అనేటువంటిది ఎట్లా ఉన్నదయ్యా అని చెప్పనంటే నిండదు ఉండదు, రాసి పెట్టుకోండి. మనస్సు అనేది నిండదు ఉండదు, అది రెండు ఉన్నాయి దాంట్లో. ఎన్నైనా సంపాదించు, ఎన్నైనా భోగించు, ఎన్నైనా శీలించు, ఎన్ని చేసినా కానీ అది నిండేది కాదు. ఎందువల్ల అంటే ఆకాశాంశం ఉంది కాబట్టి అది నిండదు. కోట్లు 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 సంపాదించండి, చాలురా అంటే ఏం చాలండి, ఏం 1000 కోట్లు సరిపోతుందా అంటాడు. 1,00,000 కోట్లు ఉన్నాయి పక్కవాడికి అంటాడు. ఒక 1,00,000 కోట్లు వచ్చాయనుకో, సరిపోతుందిరా అని చెప్పనంటే ఏం సరిపోతుందండి, ఆ పక్కవాడు 2,00,000 కోట్లు ఉన్నాయి అంటాడు. ఈ ప్రకారంగా మనసు నిండేది కాదు. అట్లనే జీవితకాల పర్యంతం భోగించాడు భోగించాడు భోగించాడు, ఉన్న పండ్లు కాస్త రాలిపోయాయి. ఏం చేస్తాడు, అపేక్ష బోధగా రోట్లో బాగా దంచి దంచి మెత్తగా చేసి సప్పడించి మింగేస్తాడు ఆ పండు. ఆ ప్రకారముగా మరి ముదిశను దంతావలియును ముదిశను కేశములు తనువు ముదిశన్ ముదియకి రెండు చెక్కెను బ్రతికిడి తీపియు విషయ పక్ష స్పృహయన్ అన్నాడు యయాతి మహారాజు. ఆయన అంటాడు ఈ మాట, ఈ పద్యం ఆయన చెప్పాడు, భాగవతంలో వస్తుంది. ఈ మాట తన భార్య చెబుతాడు. ముదిశను దంతావలియును ముదిశను కేశములు తనువు ముదిశన్ ముదియకి రెండు చెక్కెను బ్రతికిడి తీపియు విషయ పక్ష స్పృహయన్ ముదిశను దంతావలియును. ఆ పన్నులు కాస్త వృద్ధాప్యం వచ్చి రాలిపోయాయి, ఎంట్రుకలు వృద్ధాప్యం వచ్చి రాలిపోయాయి, మిగతా అవయవాలు కూడా వృద్ధాప్యం వచ్చి జారిపోయాయి. ముదియకి రెండు చెక్కెను, వృద్ధాప్యం పొందకుండగా రెండు ఉన్నాయట దేహములో. ఏమిటా రెండు అంటే బ్రతికిడి తీపియు. ముసలాయినా పోకూడదా నువ్వు, ఇంకా ఉన్నావేమి అని చెప్పి అన్నారు అనుకోండి, నేను మీకేం అడ్డంరా, ఆ పాట నా బతుకు నేను బతుకుతూ ఉంటే అనేటువంటి విధానంగా ఉంటుంది. కాబట్టి మనిషికి బతికేచ్ఛ ఎప్పుడు ఉంటుంది, విషయేచ్ఛ ఎప్పుడు ఉంటుందట. కాబట్టి ఆ ప్రకారముగా ఆ మనస్సు లోపల నిండదు. ఎన్ని పొందినా, ఎన్ని భోగించినా, ఎన్ని శీలించినా. ఆకాశాంశం నిండేది కాదు, రెండవది వాయువాంశము ఉండేది కాదు, పరుగులు చేస్తూ ఉంటుంది, పరుగులు చేస్తూ ఉంటుంది. ఈ విధానములో గృహస్థులుగా ఉన్నటువంటి వారు, ప్రవృత్తి మార్గంలో పోయేటువంటి వారు, భోగ మార్గంలో పోయేటువంటి వాళ్ళేమో నిండని భాగాన్ని నిండింప చేయాలని వీళ్ళు పూనుకున్నారు. నివృత్తి మార్గంలో పోయేటువంటి వాళ్ళేమో ఉండని భాగముకు మనస్సును ఉంచాలనే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి వీళ్ళకు నిండక వాళ్ళకు ఉండక ఇద్దరు తంటాలు పడుతున్న వ్యవహారము. చంచలం హి మనః కృష్ణ ప్రమాది బలభద్రుడం తస్యాహం నిగ్రహం మన్యే వాయో వాయువులాగా పోతుందా అని అర్జునుడు కూడా మొరబెట్టుకున్నాడు. కాబట్టి ఈ ప్రకారముగా మనస్సు అనేటువంటిది ధ్యానములో ఉండకుండా ఆలోచన ప్రవాహాలుగా పోయేటువంటి విధానముగా ఉండటం కారణం ఏంటని చెప్పానంటే, ఈ పూట మనం చెప్పుకున్న అంశం, మొన్న కూడా ఈ విషయం ప్రస్తావించుకున్నాము. ఈ పూట ఇంకా కొంచెం విస్తారంగా మరి అనేక అంశాలుగా జాలువారినటువంటి జ్ఞాన గంగ. కాబట్టి ఈ ప్రకారంగా, ఎందుకంటే ఒకసారి వింటే మనసులో పడవు, పలుమార్లు వినాలి. వింటేనే మనసు లోపల బాగా చొచ్చుకుపోయే అవకాశం ఉంటుంది. ఒకసారి విన్నప్పుడు చిగురుటాకుల్లాగా ఉంటే మనసు లోపల 2, 3, 4 సార్లు విన్నప్పుడు దాంట్లో ముదురుటాకుల్లాగా నిలబడతాయి మనసు లోపల. కాబట్టి ఈ ప్రకారంగా బాగా ప్రగాఢము నాటుకోవాలని చెప్పి అన్నట్లయితే దాన్ని మననం చేయాలి. శ్రవణం చేసింది మనం మననం చేసుకోవాలి అని చెప్పి అన్నారు. ఒకసారి వింటే శ్రవణం, 2 సార్లు, 3 సార్లు, 5 సార్లు, 10 సార్లు వింటే మననం అవుతుంది. దాని ద్వారా నిధిధ్యాసం, ధ్యాన విషయం బాగా కుదిరే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఈ తాత్విక సంబంధమై ఉన్నటువంటి విషయం మొన్న నిన్నాం కదండి అని చెప్పననే భావం రానియమాకండి. మొన్న నిన్నారు, ఉన్నాయా, జ్ఞాపకం ఉన్నాయా, ఆ పూటే పోయాయా అన్నమాట. శాంతి మంత్రం చెప్పగానే మొత్తం మర్చిపోయే పరిస్థితి. ఏం చెప్పాను అని అడిగాను అనుకోండి, మళ్ళీ తడుముకోవాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి ప్రకారముగా ఒక విషయాన్ని బాగా పదే విన్నప్పుడు మనసులో బాగా
ప్రగాఢముగా నాటుకుపోయే అవకాశం ఏర్పడుతుంది. గమనించాల్సిన అంశము. ఆత్మావారే ద్రష్టవ్య శ్రోతవ్య మంతవ్య నిదిధ్యాసితవ్య అని యాజ్ఞవల్కి తన భార్యకు మైత్రేయితో బోధిస్తాడు. అరే మైత్రేయి, ఆత్మ ద్రష్టవ్య, నువ్వు ఆత్మ యొక్క అనుభవాన్ని పొందాలని చెప్పి అన్నట్లయితే, ఆత్మ దర్శనాన్ని పొందాలని చెప్పి అన్నట్లయితే, శ్రోతవ్య, బాగా బాగా వినాలన్నాడు. మంతవ్య, విన్న విషయం బాగా మననం చేసుకోవాలి. నిధిధ్యాసితవ్య, తర్వాత ధ్యానం చేయాలి. అప్పుడే నీకు ఆత్మ ద్రష్టవ్య, ఆత్మానుభవాన్ని పొందే అవకాశం ఏర్పడుతుందని చెప్పని బృహదారణ్యకోపనిషత్తులో యాజ్ఞవల్కి ఆ మైత్రేయి తన భార్యకు బోధిస్తున్న సందర్భంలో చెప్పేటువంటి యొక్క మాటలు. కాబట్టి ఈ ప్రకారముగా ఈ తాత్విక సంబంధమై ఉన్న విషయాలు ఎప్పుడూ కూడా బాగా వినాలి. ఎందుకంటే మనకి పురాణాలలో వచ్చేటువంటివన్నీ కూడా కథాంశములతో చేరి ఉంటాయి. అవన్నీ దృశ్యజాలాల్లో చేరి ఉన్నాయి. రామాయణం ఉన్నది, ఒకసారి విన్నామంటే మొత్తం మనసు లోపలికి వచ్చేస్తాయి. ఎందువల్లంటే ఆ శబ్దములన్నీ కూడా దృశ్యముతో మిళితమై ఉన్నాయి. ఆ శబ్దములు దృశ్యములతో మిళితమై ఉన్నాయి. కానీ ఆధ్యాత్మిక సంబంధమై ఉన్నటువంటి శబ్దములు దృశ్యముతో మిళితమై లేవు. దృశ్యరహితముగా ఉన్నటువంటి యొక్క శబ్దములు ఎట్లా ఉన్నాయి? ఆ శబ్దము అంటే అర్ధసహితముగా ఉన్నటువంటి శబ్దములు. ఏమిటా అర్థము అంటే పరమార్థము, బ్రహ్మము. కాబట్టి బ్రహ్మమునకు సంబంధించిన అంశములు కాబట్టి దీన్నేమన్నారు? బ్రహ్మ విద్య అన్నారు. బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రే, బ్రహ్మ ప్రతిపాదికం కాబట్టి బ్రహ్మముని విషయం చేసే విధానముగా ఉన్నటువంటి యొక్క అంశములు కాబట్టి దీనికి బ్రహ్మ విద్య అన్నారు. మిగతావన్నీ కూడా మరి ఆ యొక్క శివపురాణం శివుని యొక్క సంబంధ విద్య, విష్ణు పురాణం విష్ణువు యొక్క సంబంధమై ఉన్న విద్య, దేవీ భాగవతం అమ్మవారి యొక్క సంబంధమై ఉన్నటువంటి యొక్క అమ్మవారి విద్య, బ్రహ్మపురాణం బ్రహ్మదేవుని యొక్క సంబంధమై ఉన్నటువంటి యొక్క బ్రహ్మ పురాణం బ్రహ్మ విద్య. ఇక్కడ మరి బ్రహ్మ జ్ఞానం అని చెప్పినట్లయితే నామరూపరహితమై ఉన్నటువంటి ఆత్మ యొక్క సంబంధమై ఉన్నటువంటి యొక్క దానికి చేరి ఉన్న అంశము కాబట్టి దీన్ని బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రే అని చెప్పని అన్నారు. అందుచేత ఈ ప్రకారముగా మనస్సు అనేటువంటి యొక్క దాంట్లో మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఆకాశాంశము ఉన్నది, వాయువాంశము ఉన్నది. ఈ రెండు ఉండటం వల్ల కదలికలు ఎక్కువగా ఉండే విధానంగాను కూడా మనం చెప్పుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ ప్రకారముగా ప్రత్యక్ష ప్రమాణము విపర్యయము వికల్పము నిద్ర స్మృతి అనేటువంటి 5 వృత్తులలో ప్రధానముగా ఉన్నటువంటిది మన ప్రత్యక్షము అనేటువంటి యొక్క ప్రమాణము. దాని నుంచి ఏర్పడేటువంటి యొక్క సంస్కారములు అవన్నీ మనసు లోపల ప్రింట్ అయినటువంటి యొక్క విధానము. ఆ మనసులో ప్రింట్ అయి ఉన్నటువంటి యొక్క సంస్కారములు పుణ్యములుగా పాపములుగా ఉన్నటువంటి సంస్కారములు అవి మనకి వ్యవహారములో పగటి కలలుగా, నిద్రపోతే రాత్రి కలలుగా, స్వప్న కలలుగా రెండు వైపులా నడుస్తున్న విధానము. అదే ధ్యానములో కూర్చున్నప్పుడు అక్కడ ఆలోచనలుగా వచ్చి మన ధ్యానాన్ని భంగపరిచేటువంటి విధానము. ఇక 4వదిగా చూసినట్లయితే రాబోయే దేహాలకు హేతువుగా ఉన్నటువంటి సంస్కారములుగా ఉన్నటువంటివి ఆ ముద్రలు, అవే స్మృతి వృత్తి అన్నారు. ఆ స్మృతి వృత్తి విధానముగానే మన జీవితాలన్నీ కూడా దీంట్లోనే గడిచిపోతూ ఉన్నాయి. జీవితమంతా కూడా ఈ స్మృతి వృత్తిలోనే, ఆలోచనలతోనే, ఆ స్వప్నములతోనే, పగటి కళలతోనే నడిచిపోతుంది. కాబట్టి చాలా వరకు జీవితం మందంతా కూడా కల్పితం ఇంద్రజాలం మనోభాతి విలాసం. కల్పితం ఇంద్రజాలం, కల్పితమై ఉన్నటువంటి ఇంద్రజాలమై ఉన్నటువంటి ఈ మనోవిలాసములతోనే నడుస్తున్నటువంటి మన యొక్క జీవన రంగం, జీవన కథనం. జన్మ జన్మాల మొత్తం కూడా ఇంద్రజాలములో మనోవిలాసాలతోనే సాగిపోతున్న విధానం కనుక ఆ యొక్క దాన్ని మనం బాగా అవగాహన చేసుకుని దాని నుంచి బయటపడే ప్రయత్నం ప్రగాఢముగా చేయాల్సి ఉంటుంది. గురువులు చెప్పేటువంటి యొక్క మార్గంలో ఉండగలిగితే మనం దాన్ని జయించి సత్యస్వకైక పరమాత్మ రూప, ఆ పరమాత్మ రూపాన్ని పొందే అవకాశం మనకి ఏర్పడుతుంది. ఓం సహనా భవతు సహనౌ భునక్తు
సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.